ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పెళ్లంతో గొడవ పడి నీ అధికారం చలాయించడానికి, మోగొండనే నీ అహంకారం చూపించుకోవడానికి తనని కొట్టి కంట్రోల్లో పెట్టానని ఫ్రెండ్స్తో చెప్పుకొని బలాదూరు తిరగడం కాదురా మగతనం అంటే. నిన్ను నమ్మొచ్చిన అమ్మాయికి అండగా నిలబడాలి, తనని సంతోషంగా చూసుకోవాలి. అప్పుడు నీ భార్య నీ పాదాల దగ్గర ఉంటుంది. ఈషు, ఒకసారి ట్రావా. నేను ఈవిడ నా భార్య ఈశ్వరి. ఇప్పుడు ఐపీఎస్కి ప్రిపేర్ అవుతుంది. నాకు చదువు లేదని, నేను నల్లగా లావుగా ఉంటానని ఏనాడు నన్ను తక్కువ చేసి చూడలేదు. నాకు ధైర్యం చెప్తుంది, బిజినెస్లో మెలకువలు చెప్తుంది. ఒక ఫ్రెండ్ లాగా, ఒక టీచర్ లాగా, ఒక అమ్మలాగా అన్నీ తానే నా జీవితాన్ని చక్కదిద్దుతుంది. ఇప్పుడు గర్వంగా చెప్తున్నాను, నేను నా పెళ్ళాంచాటు మొగుడిని. మీకెవరికైనా ప్రాబ్లమా? ఫ్రెండ్స్ అంటే నలుగురిలో సరదాగా ఆట పట్టించినా, మనలో లోపాలని సరిదిద్ది ప్రపంచం అంతా వెలేసినా నీకు నేనున్నాను అని చెప్పేవాడే ఫ్రెండ్ అంటే. మీరు ఉన్న ధైర్యాన్ని కూడా పోగొట్టి ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు. ఇది కాదురా ఫ్రెండ్షిప్ అంటే. ఇలాంటి ఫ్రెండ్స్ కూడా నాకు వద్దు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా వేస్ట్. పదీషు. సారీరా, మేము చేసిన తప్పే, వీలైతే క్షమించు. రే కొండ్రా కొండి, ఇప్పటికైనా బాగుపడండి రా. ఈషు, చూసావా ఎలా మాట్లాడాను? అదిరిపోయింది కదా. అవును చిన్నయ్య, ఇప్పుడు నా భర్త సుందరం అనిపించుకున్నావు. ఈషు, చిన్నయ్య చిన్నయ్య చిన్నయ్య